నీ జీవితంలో ఏదైనా స్వతంత్రించుకోవాలంటే నీవు దేవుణ్ణి నిండు మనసుతో నువ్వు అనుసరించాలి. నిండు మనసుతో దేవుని ఘనపరచాలి. అప్పుడు దేవుడు నీకు ఏదైతే నీకు దూరంగా ఉందో అది నీకు దేవుడు సమీపంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను స్వతంత్రురాలుగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. నీకు స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏం తెలుసా? నీవు స్వతంత్రించుకోవాలంటే గనక నిండు మనసుతో అనుసరించు. నిన్ను మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయనను అనుసరిస్తే ప్రతిదీ దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఎలా అనుసరిస్తున్నాడు? ఎవరు చెప్పట్లేదు, తన క్రియలే చెప్తున్నాయి. కాలేబు దేవుడిని నిండు మనసుతో అనుసరించాడు. కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించాడు. కాలేబు నిండు మనసుతో దేవుని స్తుతించాడు. కాలేబు నిండు మనసుతో దేవుని కొరకు నిలబడ్డాడు.